విశాఖ నగరం కాలుష్యం కోరల్లో చిక్కుకుంటుందా? అదే విషయం ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది. ఢిల్లీకి మించిన కాలుష్యం కూడా ఇక్కడ నేనున్న ఆసిరిమెట్ట ప్రాంతంలో ఇటీవల నిర్ధారణ జరిగింది. ఇక్కడ జీవీఎంసీ ఆసిరిమెట్ట జంక్షన్ వద్ద ఏదైతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏర్పాటు చేసిన ఇండికేటర్లో భయాందోళన కలిగించే అంశాలు బయటపడ్డాయి. ఇక్కడ ఏదైతే ఢిల్లీలో చూసుకుంటే చాలా వరకు కాలుష్యం చాలా అధికంగా ఉంటుంది. అంతకు మించిన కాలుష్యం ఒకరోజు ఇండికేషన్లో బయటపడింది. అయితే కాలుష్య నియంత్రణ మండలి అధికారులు వివిధ ప్రాంతాల్లో దీనికి సంబంధించి వ్యత్యాసం ఉంటుంది. ఏదైతే ఇప్పుడు ఉన్న ప్రాంతంలో చాలా వరకు వాహనాల రద్దీ ఎక్కువగా ఉండడం, సమీపంలో వైజాగ్ పోర్ట్, అలాగే కాల్టెక్స్, హెచ్పిసిఎల్కి సంబంధించిన విస్తరణ తదితర పనులు జరగడం వల్ల ఈ రకంగా కాలుష్యం ఎక్కువగా ఉన్నట్టు చెప్తున్నారు. ఈ దశలో ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. విశాఖ ఒక బౌల్ మాదిరిగా ఉండడంతో కాలుష్యం ఇదే ప్రాంతంలో ఎక్కువగా ఉండిపోవడం, ముఖ్యంగా చూసుకుంటే చలికాలం కావడంతో దీనికి సంబంధించిన కాలుష్యానికి సంబంధించిన పార్టికల్స్ పైకి వెళ్ళడానికి అవకాశం లేకపోవడంతో దట్టంగా కురిసే మంచులో ఈ ప్రాంతంలోనే వ్యాపించి ఉండడం వల్ల కూడా ఈ రకంగా ఇండికేటర్లో ఎక్కువగా కాలుష్యం ఉన్నట్టు తెలుస్తుందని చెప్తున్నారు. ఈ దశలో ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో పాటు విశాఖ జిల్లా కలెక్టర్ కూడా ప్రత్యేక ఆదేశాలు చేశారు. దిశలో గత 2 రోజులుగా కూడా వేర్వేరు పరిశ్రమల్లో కూడా తనిఖీలు చేపడుతున్న పరిస్థితి ఉంది.